ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు గౌరవం, భయం, భక్తి ఉండేది. మరి ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. టీచర్లకు భయపడే విద్యార్థులకే ఉపాధ్యాయులు భయపడే రోజులు వచ్చాయి. దీంతో విద్యార్థుల అల్లరిని భరించలేక, అల్లగని దండించలేక ఉపాధ్యాయులు లోలోన నలిగిపోతున్నారు. విద్యార్థుల అల్లరి హద్దులు దాటుతుండటంతో నేటి బాలలే రేపటి పౌరులు అనాల్సిన నానుడి కాస్త నేటి బాలలే రేపటి నేరస్తులు అనాల్సి వస్తుందేమోనని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణతో నడుచుకొని విద్యార్థులను సున్నితంగా దండించి దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు వారికి వారే దండించుకుంటున్నారు. అసలు విద్యార్థుల అల్లరి హద్దులు దాటేందుకు కారణాలేంటి? హద్దులు దాటే విద్యార్థుల అల్లరి సమాజానికి గొడ్డలి పోటవుతుందా? ఒకప్పుడు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనేవాళ్లం. కానీ అది ఒకప్పుడు. మరి ఇప్పుడు నేటి బాలలే రేపటి నేరస్తులు అనాల్సి వస్తుందేమోనని చైల్డ్ సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి విద్యార్థుల మానసిక పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల అల్లరి స్కూల్స్లో టీచర్స్, కళాశాలల్లో లెక్చరర్స్ భరించలేకపోతున్నారు. అయితే విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని ఉపాధ్యాయులు దండిస్తే ఇక అంతే. పిల్లల తల్లిదండ్రులు ఏకంగా స్కూల్కి వెళ్లి ఉపాధ్యాయులపై బూతులతో రెచ్చిపోతూ ఉపాధ్యాయులపైనే దాడులు చేసిన సంఘటనలను మన దేశంలో ఎన్నో చూస్తున్నాం. దీంతో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను దండించి క్రమశిక్షణలో పెట్టడం మానుకున్నారు. మనకెందుకులే అని కొందరు వదిలేస్తుంటే సమాజ స్పృహ ఉన్న మరికొందరు ఉపాధ్యాయులు మాత్రం సామవేద దాన దండోపాయాలతో పిల్లల అల్లరిని క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల మితిమీరిన అల్లరిని దారిలో పెట్టేందుకు ఉపాధ్యాయులు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా తప్పు చేసిన స్టూడెంట్స్ ను లాగి 4 పీకి గుంజీలు తీయించాల్సిన ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ఇటీవల ప్రార్థన సమయంలో అందరి ముందు గుంజీలు తీసి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించాలని వేడుకున్నారు. తప్పు చేసిన స్టూడెంట్స్ ను లాగి 4 పీకి లెంపలేపించాల్సిన ఉపాధ్యాయుడే మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే మా డ్యూటీని మేము నిర్వహించలేకపోతున్నందుకు సారీ అంటూ లెంపలేసుకున్నాడు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా? మీ నేనే పనిష్మెంట్ తీసుకుంటాను. ఇలాంటి ఘటన ఇటీవలే విజయనగరం జిల్లాలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉండగా తాజాగా విద్యార్థులు మితిమీరిన అల్లరిని దారిలో పెట్టేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్న ఓ ప్రధాన ఉపాధ్యాయురాలు మీ పిల్లల అల్లరి చేష్టలు ఎక్కువయ్యాయని, వారిని దారిలో పెట్టాలని ఏకంగా తల్లిదండ్రులకు లేఖ రాశారు. విద్యార్థులు క్లాస్ రూంలో బెంచీలు విరగ్గొట్టారని, బండలు, స్విచ్ బోర్డులను ధ్వంసం చేశారని వాపోయారు. అదేవిధంగా ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఫ్యాన్లను వంచడం, స్విచ్ బోర్డులు విరగ్గొట్టడం, స్టాండ్లు పగలగొట్టడం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఈ అల్లరి గ్యాంగ్ పనులు చూసి మిగిలిన తరగతుల విద్యార్థులు అలాగే తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడానికి వీలులేని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ ఇలాగే జరిగితే విద్యార్థుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. దయచేసి అర్థం చేసుకుని మీ పిల్లల ప్రవర్తనను గమనించి సరిచేయాలని లేఖలో కోరారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని
మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఇదిలా ఉంటే పిల్లల మానసిక ఎదుగుదల, విద్యా నైపుణ్యాలు, సమాజం పట్ల బాధ్యత ఇలా ఎన్నో తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటాయి. ఒకప్పుడు ఇవన్నీ ఎంతో బాధ్యతగా కొనసాగేవి. ఉపాధ్యాయులంటే విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయపడేవారు. మొక్కై వంగనిది మానై వంగున అనే నానుడిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల తప్పక పాటించేవారు. అందులో భాగంగానే తమ పిల్లలు మాట వినడం లేదని స్వయంగా తల్లిదండ్రులే ఉపాధ్యాయులకు ఫిర్యాదులు చేసేవారు. దాంతో తల్లిదండ్రుల ముందే తరగతి గదిలోనే 4 తగిలించేవారు ఉపాధ్యాయులు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దండించలేక రేపు మీ స్కూల్కు వచ్చి మీ టీచర్కి చెప్పి 4 తన్నిస్తానని ఇంట్లో భయపెట్టేవారు. దాంతో పిల్లలు భయపడి చెప్పినట్టు వినేవారు. ఈ నేపథ్యంలో పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక ఎవరో ఒకరిద్దరు తప్ప చాలా మంది సమాజం పట్ల బాధ్యతగా ఉండేవారు. ఉన్నారు కూడా. కానీ ప్రస్తుతం సమాజం పూర్తిగా మారిపోయి రివర్స్ అయింది. పిల్లలను దండించిన ఉపాధ్యాయులనే తల్లిదండ్రులు దండిస్తున్నారు. మా పిల్లలనే కొడతారా అంటూ టీచర్లపై దాడులు చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించే స్టూడెంట్స్ మరింత రెచ్చిపోతూ గ్యాంగులుగా మారి ఉపాధ్యాయులపైనే దాడులు చేస్తున్నారు. అంతేకాదు ఉపాధ్యాయులనే మర్డర్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇటీవల కడప జిల్లాలోని ఓ స్కూల్లో తన తమ్ముడిని దండించాడని ఓ ఉపాధ్యాయుడిని చంపేశాడు మరో స్టూడెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థుల అల్లరి, చిల్లర ఘటనలు అన్నీ ఇన్ని కావు. మరోవైపు కొంతమంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లల అల్లరి భరించలేకపోతున్నారు. మాట వినడం లేదని మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారంటే పరిస్థితులు ఎంత చేయి దాటిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో విద్యార్థుల అల్లరి మితిమీరిపోతుందనడంలో, వారి మానసిక పరిస్థితి తరగతి గదిలో రూపుదిద్దుకోవటం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికంతటికీ కారణం ఎవరు? ఈ పాపం ఎవరిది? పిల్లల అల్లరి హద్దులు దాటితే సమాజానికి గొడ్డలిపోటే అనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. పిల్లలు ఇలా తయారు కావడానికి వారి తల్లిదండ్రుల అతిగారాభంతో పాటు సామాజిక మాధ్యమాలు, వారు పెరుగుతున్న పరిస్థితులు, పరిసరాలు, చెడు స్నేహాలు, సినిమాలు, స్మార్ట్ ఫోన్లు ఇలా ఎన్నో కారణమని చెప్తున్నారు పలువురు పిల్లల మానసిక వైద్యులు. పిల్లల అల్లరి ఇలాగే హద్దులు దాటితే వారు పెరిగే సమాజానికి గొడ్డలిపోటు. ఈ సమాజం విచ్ఛిన్నమవుతుంది. అంతేకాదు పిల్లల కెరీర్, భవిష్యత్ నాశనమవుతుంది. పిల్లలు క్రమశిక్షణ తప్పితే, డిసిప్లిన్ గీత దాటితే సమాజం విచ్ఛిన్నమవుతుంది. ఒకప్పుడు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే నానుడి నేటి బాలలే రేపటి నేరస్తులు అనాల్సి వస్తుందేమో. తస్మత్ జాగ్రత్త. పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇప్పటికైనా మేలుకోవాలి. విద్యార్థులకి క్రమశిక్షణ ఎంతో అవసరం. తప్పు చేసినా విద్యార్థులను అవసరమైన మేరకు దండించటం ముఖ్యం. విద్యార్థుల క్రమశిక్షణ మీ కుటుంబానికే కాదు, సమాజానికి కూడా ఎంతో అవసరం, ముఖ్యం కూడా. పిల్లల అల్లరిని హద్దు దాటనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. అంతేకాదు తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఉపాధ్యాయుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అందుకే మరోసారి చెప్తున్నా, మొక్కై వంగనిది మానై వంగున, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే విషయాలను మీ పిల్లలు ఎదిగే వరకు పాటించండి. సమాజాన్ని మరికొన్ని యుగాల వరకు శాంతియుతంగా ఉండేందుకు సహకరించండి. లేదంటే సమాజం విచ్ఛిన్నమవుతుంది. తస్మత్ జాగ్రత్త అని బీఆర్కే న్యూస్ సున్నితంగా హెచ్చరిస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తుంది.